అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అధ్యక్ష, మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే the department, irrigation department has not carried out the work as per the specified sequential manner. అదేవిధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు, ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. నెక్స్ట్